హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం చేయడానికండి ఒక కప్పు కొబ్బరికూర తీసుకున్నాను, ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. దానిలో జీడిపప్పు అండి, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, తాలింపు దినుసులు వేస్తానండి. చూపిస్తాను అవి కూడాను. స్టవ్ వెలిగించుకొని మనం పాన్ పెట్టుకుందామండి. పెట్టుకున్నానండి, పాన్ పెట్టానండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆయిల్ అండి. దీనిలో మీకు కావాలంటే కొబ్బరి నూనెతో చేసుకుంటారు, మామూలు నూనెతో కూడా చేసుకుంటారు. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మనం కొబ్బరి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నెయ్యి వేయట్లేదు, నూనెతోనే చేస్తానండి కొబ్బరి అన్నం దేవుడి దగ్గరికని. పోపు దినుసులు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. పచ్చెనపప్పు, సాయిమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయాలండి. ఇంగువ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టేస్తాను కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం ఫస్ట్. ఫ్రెండ్స్ 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఒక కప్పు రైసే కాబట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి తాలింపు దినుసులకి. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకుందామండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకుందామండి. నేను జీడిపప్పులు వేసుకున్నాను ఫస్ట్. ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందామండి. ఒక 2 కాయలు కట్ చేసి ఉంచుకుని, ఆవాలండి కొంచెం, సాయి మినపప్పు అండి కొంచెం, పచ్చెనపప్పు అండి కొంచెం వేస్తున్నాను, జీలకర్ర అండి. అంతే ఫ్రెండ్స్. పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు తర్వాత వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి బాగా కలుపుకోవాలండి, వేయించుకుందాం. చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేద్దామండి. 2 పచ్చిమిరపకాయలేనండి. ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి. ఒక చిటికెడంత ఇంగువ వేసుకోవాలండి మనం. సాల్ట్ అండి మనం సరిపోయినంత వేసుకోవాలండి సాల్ట్. ఇప్పుడు ఇందులో కొబ్బరికూర వేసేద్దామండి, వేయించుకుందాం. ఒక కప్పు కొబ్బరికూర వేసానండి. ఇది బాగా వేగాలండి. ఒక కప్పు కొబ్బరికూర కొబ్బరి అన్నంకి. అంటే కొబ్బరి పాలు వేసి కూడా చేసుకోవచ్చు, అది వేరే విధంగా, ఇది వేరే విధంగా. ఇది దేవుడి దగ్గర పెట్టడాకండి. దానిలో మిరియాలు వేస్తారు, దీనిలో మిరియాలు వేయరండి. చూడండి, ఇది బాగా వేయించుకుందాం. పోపులన్నీ వేగి కొబ్బరికూర వేసాను, వేయిస్తున్నాను. మనం సాల్ట్ చాలకపోతే మనం మిక్స్ చేసుకోవచ్చండి. ఉప్పు ఫ్రెండ్స్, ఇది చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగింది కదండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం మనం కొబ్బరి అన్నంలోకి. ఇప్పుడు రైస్ వేసుకుంటే ఒక్కసారి కలిపేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి 1 కప్పు రైస్ అండి కొబ్బరి అన్నంకి. దీనిలో మీకు ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చండి. చూడండి ఇలా మనం మిక్స్ చేసుకుని అంతాను స్టవ్ కట్టేసుకోవడానండి. ఎక్కువ క్వాలిటీ కావాలంటే మనం ఎక్కువగా వేసుకోవాలండి కొబ్బరి. నేను 1 కప్పుకి 1 కప్పు వేసాను. రైస్ 1 కప్పు, కొబ్బరి 1 కప్పు వేసానండి. అంతే ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే విధంగా చేసుకోలేం కదండి. దేవుడికి 9 రోజులు 9 ప్రసాదాలు పెట్టుకోవాలి కాబట్టి మనం రోజుకి ఒకటండి చేసుకొని ఇలా పెట్టుకున్నామండి దేవుడి దగ్గర. ఈవేళకి 5వ రోజు అండి మనం ఇలా చేసి పెడుతుంటాను నేను ప్రతిదీ కూడాను ప్రసాదాలు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. మీరు ఉప్పు కావాలంటే చూసి వేసుకోండి. నేను సరిపోతుందని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇత్తడి గిన్నెలో పెడదాం. నైవేద్యం అమ్మవారి దగ్గర కాబట్టి నైవేద్యం కింద ఇత్తడి గిన్నెలో పెడుతున్నానండి నేను. పోపు వేసిన కొబ్బరి అన్నం, కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి దేవుడి దగ్గరికి. ఈ దేవుడి దగ్గర పెట్టుకొని మనం
చెల్లించుకుందాం దేవుడికి. చూడండి ఇలా రెడీ చేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను చెప్పే విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి మీకు దేవుడి దగ్గర పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి దేవుడి దగ్గర నైవేద్యం పెడుతున్నాను.